హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మనం రూల్ 3 ట్రాన్స్ఫర్కు సంబంధించిన అప్డేట్ గురించి, అంతేకాకుండా నోటిఫికేషను ఎప్పుడు వస్తుందనేది కూడా మీకు క్లారిటీగా వివరించే ప్రయత్నం చేస్తాను. అంతకంటే ముందుగా మన వీడియో మీకు ఏ టైంలో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ ఉంటాయండి. మీకు నచ్చిన గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ క్లారిఫై చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు మనము మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే రూల్ 3 ట్రాన్స్ఫర్ గురించి వచ్చిన అప్డేట్ ఏంటి. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పానండి, రూల్ 3 ట్రాన్స్ఫర్ అనేది అక్టోబర్లో వస్తుందని నేను క్లియర్గా మెన్షన్ చేశాను. ఎందుకంటే మనకు ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. యూనియన్ వారు, అంతేకాకుండా పోస్టల్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రతినిధులు అయితేనేమి వీరు మీటింగ్ కండక్ట్ చేసి క్లియర్గా అక్టోబర్లో అనేది మనకు ట్రాన్స్ఫర్ రిలీజ్ చేస్తారని చెప్పారు. అదే నేను ఈ వీడియోలో చర్చించడం జరిగింది. కానీ కొంతమంది ఆగస్టు లాస్ట్ వీక్, సెప్టెంబర్ 1st and 2nd వీక్లో వస్తుందని చాలామంది అయితే కామెంట్ చేశారు. కానీ మనకు జీడిఎస్ అఫీషియల్ గ్రూప్స్లో అయితేనేమి, డిపార్ట్మెంటల్ గ్రూప్స్లో అయితేనేమి మనకు అక్టోబర్లో ట్రాన్స్ఫర్ వస్తుందని ఫైనలైజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన మెసేజ్ కూడా సర్క్యులేట్ అవ్వడం జరిగింది. ఈ మెసేజ్ని ఖచ్చితంగా జెన్యూన్ అని నమ్మవచ్చు. కాబట్టి అక్టోబర్ 1st వీక్లో మనకు ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం 100% ఉంది, ఓకేనా. దీన్ని గుర్తుపెట్టుకొని చాలామంది మీ ట్రాన్స్ఫర్కు సంబంధించిన మినిమం ఎలిజిబిలిటీస్ అంటే ఎస్ఎస్సి బోర్డు వెరిఫికేషన్ అయితేనేమి, పోలీస్ వెరిఫికేషన్ అయితేనేమి, క్యాస్ట్ వెరిఫికేషన్ అయితేనేమి, ఇవి 3 కంప్లీట్ అయ్యాయో లేదో మీ ఎంఓను కానీ మీ ఐపీ గారిని కానీ కనుక్కొని మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అన్నీ అయిపోయేలా ప్రయత్నం చేయండి, ఓకేనా. నెక్స్ట్ మనకు ట్రాన్స్ఫర్ రూల్స్ అనేటివి కొన్ని చేంజెస్ వచ్చాయండి. వాటిలో ముఖ్యంగా కూలింగ్ పీరియడ్, అంటే ఒకసారి ట్రాన్స్ఫర్ వస్తే మళ్ళీ ట్రాన్స్ఫర్ అప్లై చేసుకోవడానికి మధ్యలో కాల వ్యవధి అనేది వన్ ఇయర్ ఉండాలి. అది అనేది ఇప్పుడు వర్తిస్తుంది. కాబట్టి పోయినసారి ట్రాన్స్ఫర్ ఓకే అయిన వారు ఈసారి ట్రాన్స్ఫర్కు పెట్టుకునే అవకాశం ఉండదు. కాబట్టి మీరు నెక్స్ట్ ట్రాన్స్ఫర్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ముఖ్యమైన అప్డేటు పీడబ్ల్యూడి, అంటే మామూలుగా ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే ప్రతి జీడిఎస్ కూడా ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలంటే 2 years అనేది ఉంది. కానీ పీడబ్ల్యూడి వారికి మాత్రము 1 year ఎలిజిబిలిటీ అనేది సవరించడం జరిగింది. కాబట్టి 1 year జీడిఎస్ సర్వీస్ ఉంటే మీరు ట్రాన్స్ఫర్కి అనేది ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ మనకు జీడిఎస్ నోటిఫికేషను ఎప్పుడు ఉంటుంది అని చాలామంది అడుగుతుంటారు. వారి కొరకు నేను చెప్పేదంటే కంపల్సరిగా మనకు డిసెంబరు, జనవరిలోనే నోటిఫికేషన్ ఉంటుంది, ఓకేనా. మనకు రూల్ 3 ట్రాన్స్ఫర్ అనేది అక్టోబర్లో ఓపెన్ అయితే దాని ప్రాసెస్ అంతా అక్టోబర్, నవంబర్లో జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ మనకు డిసెంబర్లో మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈసారి ఏమైనా టెంటేటివ్ వేకెన్సీ ఇచ్చే అవకాశం ఉందేమో చూడాలి. ఈ టెంటేటివ్ వేకెన్సీ అనేది ఇస్తే మనకు 2 నెలల నుంచి 3 నెలల వరకు ఈ ట్రాన్స్ఫర్స్ అనేది ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషను దాదాపు మనకు డిసెంబరు, జనవరిలో ఉంటుంది. దీంట్లో ఎటువంటి డిస్కషన్స్ వద్దండి. ప్రతి ఒక్కరూ కూడా డిసెంబరు, జనవరికి మీ మైండ్ను ప్రిపేర్ చేసుకోండి. ఖచ్చితంగా డిసెంబర్, జనవరిలో నోటిఫికేషన్ అనేది వెలువడుతుంది, ఓకేనా. నెక్స్ట్ మనకు ఫేషియల్ అటెండెన్స్ అనేది వస్తుందండి. ఇది ఓన్లీ బీపీఎంకు మాత్రమే ఉంటుంది, ఏ బీపీఎంకి అయితే ఉండదు. ఓన్లీ బీపీఎంకు మాత్రమే ఫేషియల్ అటెండెన్స్ ఉంటుంది. ఈ ఫేషియల్ అటెండెన్స్ అనేది మనకు ఆధార్తో అనుసంధానమై ఉంటుంది. మన ఫేస్ని రికగ్నైజ్ చేసుకొని లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అంటే లొకేషన్ కూడా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి జీడిఎస్ బీపీఎం అక్టోబర్ తర్వాత అందరికీ కూడా ఫేషియల్ అటెండెన్స్ అనేది తప్పనిసరి చేస్తున్నారు. అక్టోబర్లో దశలుగా విడుదల చేసి అక్టోబర్ ఎండింగ్ ఆర్ నవంబర్ 1st వీక్ కల్లా దేశవ్యాప్తంగా మొత్తం కూడా ఈ ఫేషియల్ అటెండెన్స్ అనేది అమలు అవ్వడం జరుగుతుంది. కాబట్టి జీడిఎస్ బీపీఎంకి ఫేషియల్ అటెండెన్స్ అనేది తప్పనిసరి అని మనము గుర్తుంచుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.